హలో టెక్ వారియర్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం NumPy లైబ్రరీ గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో ద పవర్ఫుల్ లైబ్రరీ పాండాస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం పాండాస్ లైబ్రరీ గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ఏమైనా నేర్చుకుంటాము అంటే లైక్ CSV ఫైల్స్ని ఎలా రీడ్ చేయాలి, వాటిని ఎలా ప్రాసెస్ చేయాలి, అండ్ అలాగే దాని డేటా క్లీనింగ్ అనేది ఎలా చేయాలి, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏ కాన్సెప్ట్ మిస్ అవ్వకూడదంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు పాండాస్ అంటే ఏంటి? పాండాస్ అంటే నార్మల్‌గా మన జూలో ఉంటాయి ఆ పాండాస్ అయితే కాదు. ఓకే. పాండాస్ అంటే ఏంటి అంటే ఇది పైథాన్‌లో ఒక మోస్ట్ పవర్‌ఫుల్ లైబ్రరీ. ఎందుకు అంటే డేటా అనాలిసిస్ అండ్ మానిప్యులేషన్ కోసం. ఓకే. ఇది NumPy మీద బిల్డ్ చేసింది. అంటే NumPy యూజ్ చేసి బిల్డ్ చేశారు. ఇది చాలా ఫాస్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే. ఇది మేజర్‌గా ఎక్కడెక్కడ వాడతాము అంటే మెషిన్ లెర్నింగ్, ఏఐ అండ్ డేటా ఇంజినీరింగ్. ఈ పాండాస్ అనేది ఓపెన్ సోర్స్ పైథాన్ లైబ్రరీ. దీన్ని మనం సేమ్ పిప్ కమాండ్ యూజ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటాం ఫస్ట్. పిప్ ఇన్‌స్టాల్ పాండాస్ అని. ఆ తర్వాత దాన్ని మన కోడ్‌లో యూజ్ చేసుకుంటాం. ఏంటి ఇంపోర్ట్ పాండాస్ ఎల్ఎస్ పీడీ. ఇలా పాండాస్ లైబ్రరీ అనేది ఇంపోర్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి పాండాస్ సిరీస్ వన్ డైమెన్షనల్ డేటా. ఓకే. పాండాస్ సిరీస్ అంటే ఏంటి అంటే ఇది వన్ డైమెన్షనల్ లేబుల్డ్ అరే. ఇదేం చేస్తది అంటే మల్టిపుల్ డేటా టైప్స్ ఒక డేటాని స్టోర్ చేసుకుంటది. ఓకే. ఒక కాలమ్ లాగా. దీంట్లో ఇండెక్స్ అనేది కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతది. ప్రతి వాల్యూకి. అండ్ అలాగే మనం యూజర్ డిఫైన్డ్ ఇండెక్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, లైక్ కస్టమ్ ఇండెక్స్‌లో ఇక్కడ ఇండెక్స్ ఈక్వల్ టు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ అని కాల్ చేస్తే 92 అనే వాల్యూ రిటర్న్ చేస్తది. ఓకే. ఇలా కస్టమ్ ఇండెక్స్ అనేది కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వెక్టరైజ్డ్ ఆపరేషన్స్‌కి కూడా సపోర్ట్ చేస్తది. ఎందుకు అంటే NumPy లైబ్రరీ మీద బిల్డ్ చేశారు కాబట్టి. ఓకే. ఇప్పుడు ఒక చిన్న కోడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు పాండాస్ లైబ్రరీని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది. ఫస్ట్ మనం ఇన్‌స్టాలేషన్‌తో స్టార్ట్ చేద్దాం. ఓకే. పిప్ ఇన్‌స్టాల్ పాండాస్. ఓకే. లైబ్రరీ అనేది ఇన్‌స్టాల్ అవుతది ఇప్పుడు. ఓకే. లైబ్రరీ అనేది ఇన్‌స్టాల్ అయింది. ఓకే. ఇప్పుడు మనం పాండాస్ వర్షన్ అనేది చూద్దాం. ఓకే. pandas as pd pd రన్ చేస్తున్నాము. 3.0.3 పాండాస్ వర్షన్ అనేది ఇప్పుడు మన డివైస్‌లో ఇన్‌స్టాల్ అయింది. ఓకే. మనం ఇందాక పాండాస్ సిరీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కోడ్‌లో చూద్దాం ఒకసారి. ఈజ్ ఈక్వల్ టు pd డాట్ సిరీస్ ఆఫ్ 10, 20, 30, 40 4 వేరియబుల్స్ అనేవి తీసుకున్నాం అనుకుంటా. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ 2 అన్నా. ఓకే. ఇప్పుడు 2 అనే ఇండెక్స్ పొజిషన్‌లో ఏ వాల్యూ ఉంటది? 30 అనే వాల్యూ ఉంది. సో, 30 అనే వాల్యూ మనకు అవుట్‌పుట్ కింద రావాలి. 30. ఈ ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్నది 30 అని వచ్చింది నాకు. ఓకే. ఇప్పుడు సేమ్ ఇదే మనం కస్టమ్ ఇండెక్స్ యూజ్ చేసి డిజైన్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు pd డాట్ సిరీస్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇస్తున్నాం. 10, 20, 30, 40. నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూస్ ఇవ్వాలనుకున్నా. ఫస్ట్‌ది ఏంటి? ఫస్ట్‌ది A అనుకున్నా. సెకండ్‌ది B. థర్డ్‌ది C. ఫోర్త్‌ది D. ఫిఫ్త్‌ది E. ఇప్పుడు ఈ వాల్యూని యాక్సెస్ చేయాలి. అప్పుడు S ఆఫ్ T. అంటే ఇప్పుడు ఏ వాల్యూ వస్తది? 30 రావాలి మళ్ళీ ఈ టైం కూడా. ఓకే. 30.
సో, ఇలా మనం కస్టమ్ ఇండెక్స్ అనేది కూడా డిజైన్ చేసుకోవచ్చు పాండాస్‌లో. ఓకే. ఇది పాండాస్ సిరీస్ గురించి. ఇప్పుడు మనం పాండాలో డేటా ఫ్రేమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. సిరీస్‌కి, డేటా ఫ్రేమ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, సిరీస్‌లో ఓన్లీ వన్ డైమెన్షనల్ డేటా. అంటే ఒక లిస్ట్ కింద ఉంటది అంతే. ఓకే. పాండాస్ డేటా ఫ్రేమ్ ఏంటంటే 2 డైమెన్షనల్ డేటా. లైక్ రోస్ అండ్ కాలమ్స్. అంటే ఇప్పుడు ఒక టేబుల్ తీసుకుంటే ఎలా ఉంటది? ఇప్పుడు ఈ డేటా సెట్‌లో రోస్ అండ్ అలాగే కాలమ్స్ ఉన్నాయి కదా! దీన్నే 2 డైమెన్షనల్ డేటా అంటాం. ఇలాంటి డేటాని యూజ్ చేయడానికి మనం డేటా ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే పీడీ డాట్ డేటా ఫ్రేమ్స్ అని ఫంక్షన్ యూజ్ చేసి మనం డేటా ఫ్రేమ్స్ అనేది డిజైన్ చేస్తాము. ఓకే. మనం ఈ డేటా ఫ్రేమ్‌ని క్రియేట్ చేసి దీన్ని మనం ఒక సీఎస్‌వి ఫైల్ కింద ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోవచ్చు. సేవ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. కోడ్ యూజ్ చేసి ఒక డేటా ఫ్రేమ్ అనేది బిల్డ్ చేద్దాం ఇప్పుడు. ఓకే. ఆల్రెడీ మనం పాండాస్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం ప్రీవియస్‌గా. సో, ఇప్పుడు మళ్ళీ ఇంపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఎర్రర్ రైజ్ చేస్తది కాబట్టి. ఇప్పుడేంటి డేటా ఫ్రేమ్ అనేది బిల్డ్ చేయాలి. ఓకే. డేటా ఫ్రేమ్ బిల్డ్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి ఫస్ట్ డేటా అనేది ఉండాలి. ఓకే. ఓకే. ఇప్పుడు మనం డేటా అనేది కూడా ఒక డిక్షనరీ టైప్‌లో క్రియేట్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఏంటి డిక్షనరీలో ఏముంటాయి? కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మన టేబుల్‌లో ఎలాంటి వాల్యూస్ కావాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ డేటా అనేది తీసుకుందాం. స్టూడెంట్‌కి ఏమేముంటాయి? నేమ్ ఉంటది, సబ్జెక్ట్ ఉంటది, మార్క్స్ ఉంటాయి అని అనుకుందాం. సింపుల్‌గా. ఓకే. ఫస్ట్ నేమ్ లిస్ట్‌లో రామ్ ఓకే. ఇలా 3 స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ ఏంటి? వాళ్ళ యొక్క మార్క్స్. మార్క్స్ ఎంత? రామ్‌కి 1000, కేతుకి 800, రవికి 950. సారీ నేను ఇవి స్ట్రింగ్స్‌లో తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్. ఓకే. ఎలా నేను ఒక చెత్త డేటా అయితే తీసుకున్నాను. అంటే రాండమ్ డేటా. ఓకే. దీన్నిప్పుడు మనం ఒక డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేసి ప్రింట్ చేద్దాం. ఓకే. ఇప్పుడేంటి డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ డేటా ప్రింట్ డిఎఫ్. ఓకే. ఇప్పుడు నేను ఈ ఫైల్‌ని రన్ చేస్తున్నాను. సో, ఒక డేటా ఫ్రేమ్‌లో ఒక టేబుల్ లాగా ఎలా ప్రింట్ అయింది డేటా ఫ్రేమ్ అనేది ఒక టేబుల్‌లా ఉంటది. ఓకే. ఇలా ఒక టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? ఈ పాండాస్‌లో ఇండెక్సింగ్ అనేది ఆటోమేటిక్‌గా జరుగుతదని. ఇక్కడ చూడండి సైడ్ ఇండెక్స్ వాల్యూస్ 0, 1, 2 అని. సో, ఆటోమేటిక్‌గా ఇండెక్స్ అనేది కూడా అదే అసైన్ చేసుకుంటది. ఓకే. ఇది సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్ గురించి. ఇప్పుడు ఒక ఎక్స్‌టర్నల్ డేటా సోర్స్ నుంచి అంటే లైక్ ఒక ఎక్స్‌టర్నల్ ఫైల్ నుంచి మనం మన యొక్క పైథాన్ ప్రోగ్రామ్‌లోకి పాండాస్ యూజ్ చేసి ఆ డేటాను ఎలా తెచ్చుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఏంటంటే మనం ఎక్కువగా డేటా సెట్స్ ఎలా ఉంటాయి? రోస్ అండ్ కాలమ్స్‌లోనే ఉంటాయి. కాబట్టి అవి ఎక్కువ సీఎస్‌వి ఫైల్స్‌లోనే సేవ్ చేస్తాము. ఓకే. ఆ సీఎస్‌వి ఫైల్స్‌ని రీడ్ చేయడానికే రీడ్ సీఎస్‌వి రీడ్ సీఎస్‌వి అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే. ఇదేం చేస్తది అంటే మన సీఎస్‌వి ఫైల్‌లో ఉన్న డేటా మొత్తాన్ని మన డేటా ఫ్రేమ్ అనే వేరియబుల్‌లోకి సేవ్ చేస్తది. ఓకే. ఆ డేటా ఫ్రేమ్ అనే వేరియబుల్‌ని మనం మన ప్రోగ్రామ్‌లో యూజ్ చేసుకుంటాం మల్టిపుల్ వేస్‌లో బేస్డ్ ఆన్ ద కంటెక్స్ట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆ రీడ్ చేసిన డేటాని రీడ్ చేసాం. ఓకే. అది అందులోకి వచ్చిందా రాలేదా అని ఎలా చెక్ చేసుకోవాలి అంటే మల్టిపుల్ వేస్‌గా చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసామనుకోండి. ఫస్ట్ 5 వాల్యూస్ అంటే ఫస్ట్ 5 రోస్ యొక్క డేటా అనేది మనకి డిస్‌ప్లే అవుతది. ఒకవేళ టెయిల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే లాస్ట్ 5 రోస్ యొక్క డేటా అనేది డిస్‌ప్లే అవుతది. ఓకే. ఒకవేళ నాకు
ఎన్ని కాలమ్స్ ఉన్నాయి లేదా నా డేటా యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఇప్పుడు షేప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనే వాల్యూని రిటర్న్ చేస్తది. ఇప్పుడు అదే కాలమ్స్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తే ఏమేం కాలమ్స్ ఉన్నాయో వాటి కాలమ్ నేమ్స్ అనేవి రిటర్న్ చేస్తది. ఇప్పుడు మనం ఒక CSV ఫైల్‌ని రీడ్ చేసి అందులో ఈ ఫంక్షన్స్ అనేవి అప్లై చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, మనం పాండాస్ అనేది ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడీ. సరే, ఇప్పుడు మనకొక CSV ఫైల్ అనేది కావాలి. నేను ఆల్రెడీ కాగల్ నుంచి డౌన్‌లోడ్ చేశా. జిమ్ డేటా సెట్ అనే ఒక డేటా. ఓకే. CSV అంటే కామా సెపరేటెడ్ వాల్యూ. ఓకే. ఇందులో ప్రతి వాల్యూ కామా సెపరేట్ చేసి ఉంటది. ఓకే. ఇప్పుడు ఆ ఫైల్‌ని నేను ఇందులోకి తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఏం చేస్తా, df pd డాట్ రీడ్ CSV ఆఫ్ ఆ ఫైల్ నేమ్ జిమ్ డేటాసెట్ డాట్ CSV. ఓకే. ఇప్పుడు ప్రింట్ df డైరెక్ట్‌గా నేను డేటా ఫ్రేమ్‌నే ప్రింట్ చేస్తున్నా. ఓకే. చూడండి, నా దాంట్లో మొత్తం 131 రోస్ ఉన్నాయి. అండ్ అలాగే 21 కాలమ్స్ ఉన్నాయి డేటా సెట్‌లో. ఓకే. అసలు డేటా ఇప్పుడు డేటా అలా రీడ్ చేసిన తర్వాత ఆ డేటా అనేది వచ్చిందా లేదా అనేది ఇలా డేటా ఫ్రేమ్‌ని ప్రింట్ చేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఓన్లీ ఫస్ట్ 5 రోస్ చూద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు, ప్రింట్ డేటా ఫ్రేమ్ డాట్ హెడ్. ఇప్పుడు ఈ ఫంక్షన్ రన్ చేస్తారు. రన్ చేస్తే ఏమొస్తది, ఫస్ట్ 5 రోస్ ప్రింట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు సేమ్ అలాగే టెయిల్ చూద్దాం. ప్రింట్ df డాట్ టెయిల్. లాస్ట్ 5 రోస్. ఇలా హెడ్, టెయిల్ అనేది వర్క్ అవుతది. ఇప్పుడు ఒకసారి నా డేటా సెట్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాను అంటే ప్రింట్ df డాట్ షేప్. ఇప్పుడు ఈ షేప్ అనే వేరే ఫంక్షన్‌కి కాల్ చేస్తే నాకు నా డేటా సెట్ యొక్క షేప్ అనేది రిటర్న్ చేస్తది. 131 రోస్ విత్ 21 కాలమ్స్ అని. ఓకే. ఇప్పుడు సేమ్ అలాగే కాలమ్స్. డేటాలో ఉన్న కాలమ్స్ అన్నిటి గురించి రిటర్న్ చేస్తది. ఏంటి, ఐడీ, జెండర్, బర్త్‌డే, ఏజ్, అబ్నార్మల్ టైప్, బ్లా 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 బ్లా, మూడ్. ఇలా నా కాలమ్ నేమ్స్ అన్ని నాకు డిస్‌ప్లే చేస్తది. సో, ఇది డేటా ఫైల్స్‌ని మా ప్రోగ్రామ్‌లోకి రీడ్ చేసుకొని దాన్ని అలా వెరిఫై చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు డేటాని ఎక్స్‌ప్లోర్ చేయడం ఎలా అంటే దీనికి మేజర్‌గా కొన్ని ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాము. ఏంటి అంటే అందులో ఫస్ట్‌ది ఇన్ఫో. ఇన్ఫో అంటే ఏంటంటే మన డేటా సెట్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తది. ఓకే. అవేంటి అంటే కాలమ్ నేమ్స్ అనేవి డిస్‌ప్లే చేస్తది. నాన్ నల్ కౌంట్స్ అంటే నల్ వాల్యూస్ కాకుండా ఫిల్డ్ వాల్యూస్ కౌంట్ ఎంత, అండ్ అలాగే వాటి యొక్క డేటా టైప్స్ ఏంటి, అలా అవన్నీ డిస్‌ప్లే చేస్తది. ఓకే. నెక్స్ట్ డిస్క్రైబ్. డిస్క్రైబ్ అంటే ఏంటంటే మన డేటా సెట్ గురించి ఒక డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తది. ఓకే. ఆ డిస్క్రిప్షన్‌లో ఏముంటాయి అంటే దాని గురించి ఒక సమ్మరీ ఉంటది. దాని తర్వాత దాంట్లో కౌంట్ మొత్తం ఎంత కౌంట్ ఉంది, మీన్ వాల్యూ ఎంత, మాక్స్ వాల్యూ ఎంత, మిన్ వాల్యూ ఎంత, అలా కొన్ని డీటెయిల్స్ అనేది చూపిస్తది డిస్క్రిప్షన్‌లో. ఓకే. నెక్స్ట్ అలాగే ఈజ్ నల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే మన డేటా సెట్‌లో ఏదైనా నల్ వాల్యూస్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవడానికి. ఓకే. అండ్ అలాగే ఈజ్ నల్ డాట్ సమ్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేస్తాం. ఎందుకు అంటే నల్ వాల్యూస్ ఉంటే నల్ వాల్యూస్ యొక్క కౌంట్ తెలియాలి మనకి. ఓకే. ఇన్ని వాల్యూస్ ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఒకసారి మనం డేటా సెట్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాం కదా! దాని మీద ఈ ఆపరేషన్స్ అన్ని పెర్ఫార్మ్ చేసి చూద్దాం. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా వస్తది. ఇది ఎలా వర్క్ అవుతది, ఇది ఎలా వర్క్ అవుతది అని. ప్రింట్ df డాట్ ఇన్ఫో. ఓకే. ఇప్పుడు ఈ ఫైల్‌ని రన్ చేస్తున్నాను. ఓకే. నాకొక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసింది. ఏంటి, ఇండెక్స్ 131 ఎంటిటీస్ ఉన్నాయి.
ఓకే. కాలమ్స్ 21 ఉన్నాయి. ఓకే. ఇవి కాలమ్స్. ఓకే. నాన్ నల్ కౌంట్ 131. అసలు నేను తీసుకున్న డేటా సెట్‌లో ఒక నల్ వాల్యూ కూడా లేదు. సో, అందుకని నాన్ నల్ కౌంట్ చూపిస్తుంది. అలాగే ప్రతి కాలమ్ యొక్క డేటా టైప్. ఫస్ట్ కాలమ్ ఇంటిజర్, తర్వాతది స్ట్రింగ్. ఓకే. ఇక్కడ కాలమ్ ఫ్లోట్. ఓకే. లైక్ ఇలా మొత్తం డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది చూపిస్తది నాకు. ఓకే. ఎంత మెమరీ యూజ్ చేసిందనేది కూడా చూపిస్తది నాకు. 32.6 కేబీ. ఓకే. ఇప్పుడు డిస్క్రైబ్ ఫంక్షన్ గురించి కూడా చూద్దాం. ప్రింట్ df డాట్ డిస్క్రైబ్ రన్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నాకు ఒక డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేసింది. ఓకే. ఇప్పుడు ఐడీ ఉంది. ఐడీ యొక్క కౌంట్ ఎంత 131. అందులో మీన్ 64. 131కి యావరేజ్ కడితే 66 అంట. ఓకే. అండ్ అలాగే స్టాండర్డ్ డీవియేషన్ అనేది 37 పాయింట్ సంథింగ్. ఓకే. ఇలా మనకొక డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తది మన డేటా గురించి. ఓకే. ఇప్పుడు అలాగే నల్ వాల్యూస్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి అనుకుంటే ప్రింట్ df డాట్ ఈజ్ నల్. ఇప్పుడు ఈ ఫైల్‌ని రన్ చేస్తున్నాను. ఓకే. చూడండి ఇక్కడ అన్ని ఫాల్సే చూపిస్తుంది. అంటే నల్ వాల్యూస్ ఏమీ లేవు అని అర్థం. ఓకే. ఇప్పుడైతే కౌంట్ చూద్దాం ఒకసారి. ఈజ్ నల్ డాట్ సమ్. ఓకే. చూడండి ప్రతి కాలమ్‌కి డీటెయిల్డ్‌గా ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయనేది రిటర్న్ చేస్తది. నా డేటా సెట్‌లో నల్ వాల్యూస్ లేవు కాబట్టి అన్ని 0 అనే చూపిస్తుంది. ఓకే. సో, ఇలా ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవుతది. సో, ఇది డేటా ఎక్స్‌ప్లోరేషన్ ఫంక్షన్స్. నెక్స్ట్ అలాగే డేటాని యాక్సెస్ చేయాలి. ఓకే. కొంత డేటాని సెలెక్ట్ చేసి వేరే వేరియబుల్‌లో స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా కొన్ని ఆపరేషన్స్ అనేవి చేస్తాం. ఓకే. అందులో ఒక సెలెక్టెడ్ డేటా కావాలంటే మనం 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. ఏంటి లాక్, ఐలాక్. ఓకే. అండ్ అలాగే సింగిల్ కాలమ్ కావాలంటే డైరెక్ట్ ఆ కాలమ్ నేమ్ అనేది మనం ఆ డేటా ఫ్రేమ్ మనం లిస్ట్‌లో వాల్యూని ఎలా యాక్సెస్ చేస్తాము? సేమ్ అలాగే ఈ డేటా ఫ్రేమ్‌లో ఆ సింగిల్ కాలమ్ నేమ్ పెడితే అది ఆ సిరీస్‌లో డేటా అనేది ఆ అదర్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటది. ఒకవేళ మనకి డేటా ఫ్రేమే కావాలి అనుకుంటే డబుల్ బ్రేసెస్‌లో మనకు కావాల్సిన కాలమ్ నేమ్స్ అనేవి మెన్షన్ చేస్తే మీన్స్ లేబుల్స్ అనేవి మెన్షన్ చేస్తే ఆ డేటా ఫ్రేమ్ అనేది రిటర్న్ చేస్తది. ఒకవేళ లేబుల్ నేమ్స్ యూజ్ చేసి స్లైసింగ్ చేయాలి అనుకుంటే ఈ ఐలాక్ అనేది యూజ్ చేస్తాము. 1 నుంచి 3 వరకు అంటే నాకు ఫస్ట్ రో నుంచి థర్డ్ రో వరకు తర్వాత ఏంటి ఆ లేబుల్ ఇస్తాము. మార్క్స్ అనే కాలమ్‌లో ఆ 1, 2, 3 రోస్ అనేవి నాకు కావాలి అని. అప్పుడు ఆ 1, 2, 3 రోస్ యొక్క డేటాని ఇది రిటర్న్ చేస్తది. సేమ్ అలాగే ఐలాక్. ఐలాక్ అంటే ఏంటిది పొజిషన్ బేస్డ్. ఇందులో మనం లేబుల్ నేమ్ ఇవ్వకుండా ఇండెక్స్ వాల్యూ ఇస్తాం. లైక్ ఫస్ట్ కాలమా, సెకండ్ కాలమా, థర్డ్ కాలమా అని. ఓకే. ఇప్పుడు దీని మీద కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు నేను ఒక కాలమ్‌లో డేటాని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. 3 అనే కాలమ్. ఓకే. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు df ఆఫ్ 3. ఓకే. ఇప్పుడు ప్రింట్ x. ఇప్పుడు నేను అది రన్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు చూడండి టైప్స్ ఆఫ్ మూడ్స్. ఆ 3 కాలమ్‌లో ఉన్న డేటా మొత్తం నాకు ఇక్కడ ప్రింట్ చేసింది. ఫస్ట్ వాల్యూ స్ట్రెస్డ్, సెకండ్ వాల్యూ సాడ్ అలా 130 రోస్ యొక్క డేటా మొత్తం ప్రింట్ చేసింది. ఇది స్టోర్ చేసుకొని. సో, ఇలా మనం ఏంటి సింగిల్ కాలమ్స్ అయితే. ఇప్పుడదే నాకు డేటా ఫ్రేమ్ కింద కావాలి అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు df ఆఫ్ ఓకే. డబుల్ బ్రేసెస్ యూజ్ చేయాలి. ఇందులో ఏంటి ఫస్ట్ ఐడీ తర్వాత 3. ఇప్పుడు ప్రింట్ x. ఓకే. ఇప్పుడు చూడండి నాకు ఒక డేటా ఫ్రేమ్‌లో ప్రింట్ అయింది. లైక్ ఐడీ 3. ఫస్ట్ ఐడీకి స్ట్రెస్డ్, సెకండ్ ఐడీకి సాడ్,
సో, ఇలా డేటా ఫ్రేమ్‌గా కావాలంటే డేటా ఫ్రేమ్‌గా కింద కూడా మనం డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ స్టోర్ చేసుకోవడానికే కాదు. ఒకవేళ నాకు ఒక సెట్ ఆఫ్ రోని స్ప్లిట్ చేయాలి. మెషిన్ లెర్నింగ్‌కి వెళ్ళేటప్పటికి ఏంటంటే, మనం ఇన్‌పుట్ వేరియబుల్స్, అవుట్‌పుట్ వేరియబుల్స్ కింద డివైడ్ చేయాలి డేటాని. సో, అలాంటప్పుడు ఇలా డేటా ఫ్రేమ్ కింద మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ లాక్ ఎందుకొచ్చినాయి అని మీరు నన్ను అడగొచ్చు. ఒకవేళ లేబుల్ నేమ్స్ అనేవి మరీ పెద్దగా ఉన్నాయనుకోండి, లేదా మరీ డిఫికల్ట్‌గా ఉన్నాయనుకోండి ఎంటర్ చేయడానికి. సో, ఆ ఐలాక్ యూజ్ చేసుకొని ఈజీగా స్ప్లిట్ చేసుకోవచ్చు మనం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు లాక్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. x ఈజ్ ఈక్వల్ టు df.lock. ఇప్పుడు నేను ఫస్ట్ 3 రోస్ కావాలనుకుంటున్నా. ఓకే. ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది? 0 నుంచి. కాబట్టి 0-2 అంటే 0, 1, 2 3 రోస్. ఓకే. 3 అనే లేబుల్ యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు x అనేది ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నా దీన్ని. నాకేంటి ఇప్పుడు ఫస్ట్ 3 రోస్ యొక్క డేటా అనేది వస్తది. ఇదిగోండి ఫస్ట్ 3 రోస్ 0 స్ట్రెస్డ్, 1 సాడ్, 2 సాడ్. ఓకే. సేమ్ ఇదే ఐలాక్ యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు మనం. ఏంటి x ఈజ్ ఈక్వల్ టు df.lock ఐలాక్ కదా! df.ilock ఆఫ్ ఓకే. ఇక్కడ నాకు ఫస్ట్ 3 రోస్ కావాలి. ఇప్పుడు పైన ఇచ్చినట్టు ఇచ్చేస్తే ఏమవుతది అంటే, ఇందులో ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే వస్తాయి. లైక్ స్లైసింగ్‌లో ఎలా యూజ్ చేస్తాము అంటే, లాస్ట్ బట్ 1 వరకు ఆగిపోద్ది కదా! సేమ్ అలాగే ఈ ఐలాక్‌లో కూడా జరుగుతది. ఓకే. అదే లాక్‌లో అయితే అది మనం లాస్ట్ ఏ వాల్యూ ఇచ్చామో, ఆ వాల్యూ పొజిషన్‌లో ఉన్న డేటాను కూడా రిట్రీవ్ చేసుకుంటది. కాబట్టి ఇక్కడ ఏమి ఇవ్వాలి? 0-3 అనేది ఇవ్వాలి. ఇప్పుడు డేటా సెట్‌లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 21 కాలమ్స్ ఉన్నాయి. సో, 21st కాలమ్‌ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే. బట్ దానికి ఇండెక్స్ పొజిషన్ వచ్చేటప్పటికి 20 అవుతది. ఓకే. ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 కాబట్టి. ఓకే. అప్పుడు 20 అని ఇస్తున్నా. ఇప్పుడు నేను ఆ x వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు చూడండి నాకు 3 వాల్యూస్ అనేది ప్రింట్ అయింది. సో, ఇది సెలెక్టింగ్ డేటా. ఓకే. మనకు కావాల్సిన డేటాని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఇది మేజర్‌గా ఎక్కడ వాడతాము అంటే డేటాని స్ప్లిట్ చేయడానికి, డేటాని ఒక సెట్ ఆఫ్ డేటాని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్టరింగ్ అండ్ క్లీనింగ్. ఫిల్టరింగ్ అంటే ఏంటంటే మనకి ఏ డేటా కావాలో ఆ డేటాని మాత్రమే ఫిల్టర్ చేసి తీసుకుంటాం. లైక్ ఇప్పుడు ఫిల్టరింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? నాకు ఈ వాల్యూ లోపు ఉన్నది కావాలి. ఓకే. ఐ వాంట్ వాల్యూ గ్రేటర్ థాన్ థిస్ వాల్యూ ఆర్ లెస్సర్ థాన్ థిస్ వాల్యూ. అలా యూజ్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని తెచ్చుకుంటాం. ఓకే. ఇప్పుడు నాకు టాప్ స్టూడెంట్స్ యొక్క లిస్ట్ అనేది కావాలి. అప్పుడు నేను ఏం చేస్తా? ఎవరైతే 85 మార్క్స్ కంటే ఎక్కువొచ్చాయో వాళ్ళని నేను టాప్ స్టూడెంట్స్ కింద కన్సిడర్ చేయాలనుకుంటున్నా. సో, అలాంటప్పుడు నేను ఫంక్షన్ రాస్తానిక్కడ. ఏంటి? మార్క్స్ గ్రేటర్ థాన్ 85 అని. ఓకే. ఇప్పుడు అలాగే ఇందులో మల్టిపుల్ కండిషన్స్ అనేవి కూడా రాసుకోవచ్చు. ఓకే. అండ్ ఆపరేటర్ తెలుసు కదా మీకు. అండ్ ఆపరేటర్ యూజ్ చేసి 2 కండిషన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే ఆ డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే. ఒకవేళ కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే ఆ సెట్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవ్వదు. ఏది సాటిస్ఫై అయితే అది మాత్రమే ఆ రిజల్ట్ అనే దాంట్లో స్టోర్ అవుతది. ఓకే. ఇప్పుడు క్లీనింగ్ డేటా గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ క్లీనింగ్ డేటా అంటే ఏంటంటే, మనకొచ్చే డేటాలో నల్ వాల్యూస్ ఉంటాయి కదా! లేదా మెస్సీ డేటా ఉంటది. లేదా డూప్లికేట్స్ ఉంటాయి. ఇలా బోలెడన్ని ఉంటాయి. సో, అవన్నీ మనం క్లీన్ చేయాలి. ఫస్ట్ నల్ వాల్యూస్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే ఈజ్ నల్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఏ వాల్యూ, నల్ వాల్యూ అనేది తెలుసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాము? ఒకవేళ నల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఆ ప్లేస్‌లో ఏదో ఒకటి ఫిల్ చేయాలి. ఓకే. దానికి ఫిల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఫిల్ ఎన్ఏ. ఓకే. అండ్ ఇప్పుడు నా డేటా సెట్‌లో అసలు నల్ వాల్యూసే ఉండకూడదు అని అనుకున్నా. అంటే నేను రీప్లేస్ చేయాలనుకోవట్లేదు. బట్ రిమూవ్ చేసేద్దాం అనుకున్నప్పుడు డ్రాప్ ఎన్ఏ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. అదేం చేస్తది? ఇప్పుడు నల్ వాల్యూ ఉన్న సెల్ ఏ రోలో అయితే ఉందో ఆ రో మొత్తాన్ని డిలీట్ చేసేస్తది. మీరు ఆ నల్ వాల్యూస్‌ని ఒక మీన్ వాల్యూతో గాని, మీడియన్ వాల్యూతో గాని ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఫిల్‌నా ఆఫ్ ఆ యొక్క మీన్ వాల్యూని యూజ్ చేస్తారు. లైక్ మీన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆహ్,
నల్ వాల్యూస్ ప్లేస్‌లో ఆ ఎంటైర్ కాలమ్‌లో ఉన్న మీన్ వాల్యూని అందులో పెడతారు. ఓకే. సో, ఇలా క్లీనింగ్ అనేది చేస్తాం. ఇప్పుడు అలాగే డూప్లికేట్స్ ఉన్నాయి కదా! ఆ డూప్లికేట్స్‌ని గూడా ఎలా రిమూవ్ చేయాలి అంటే డ్రాప్ డూప్లికేట్స్ అనే ఫంక్షన్ ఉంటది. ఆ ఫంక్షన్ యూజ్ చేసి ఆ డూప్లికేట్ వాల్యూస్ అనేవి డ్రాప్ చేస్తాం మనం. ఓకే. దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మనం. ఓకే. ఇప్పుడు మన దగ్గర జిమ్ డేటా సెట్ ఉంది కదా! ఇప్పుడు అందులో మనం ఎవరైతే ఎక్కువ సాడ్‌గా ఉంటున్నారో వాళ్ళ యొక్క డేటా అనేది ఫిల్టర్ చేసి తెచ్చుకుందాం. ఓకే. దానికి ఇప్పుడు కోడ్ రాద్దాం. ఓకే. x ఈజ్ ఈక్వల్ టు ఏంటి మన దగ్గర డేటా ఫ్రేమ్ ఏంటి డీఎఫ్ ఆఫ్ ఇప్పుడు ఇందులో ఫంక్షన్ రాయాలి. ఏంటి డీఎఫ్ ఆఫ్ మూడ్ ఈక్వల్ టు సాడ్. ఎవరైతే సాడ్‌గా ఉన్నారో వాళ్ళ డేటా నాకు కావాలి అని అన్నా. ప్రింట్ ఎక్స్. ఓకే. ఇప్పుడు నేను ఈ డేటాని ప్రింట్ చేస్తున్నా. సో, అరౌండ్ 24 పీపుల్ అనేవాళ్ళు సాడ్‌గా ఉన్నారంట. ఓకే. సో, మనం ఫిల్టరింగ్ అనేది చేయొచ్చు డేటాలో. ఓకే. కండిషన్స్ యూజ్ చేసుకొని. ఇప్పుడు డేటా క్లీనింగ్ గురించి చూద్దాం. ఓకే. ఓకే. ఇప్పుడు మనం డేటా సెట్‌లో నల్ వాల్యూస్ లేవు కదా! సో, ఇందులో కొన్ని నల్ వాల్యూస్ క్రియేట్ చేద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.9 ఉంది. సో, అది నల్ చేసేసా. నెక్స్ట్ ఇక్కడ 162 అని ఉంది. దీన్ని నల్ చేశా. ఇక్కడెక్కడో 3.3 ఉంది. ఇది నల్ చేశా. ఇక్కడ 4.83 అని ఉంది. ఇది నల్ చేశా. ఇక్కడ 5 అని ఉంది. ఇది ఇలా సమ్ వాల్యూస్‌ని నల్ వాల్యూస్ కింద క్రియేట్ చేశాను. ఏం చేస్తాను అంటే నల్ వాల్యూస్ ఉన్నాయో లేవో చెక్ ప్రింట్ df డాట్ ఈస్ నల్ డాట్ సమ్. ఇప్పుడు ఈ ఫైల్‌ని రన్ చేస్తున్నాను నేను. ఇప్పుడేంటి ఇందులో నల్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ 2 ఇక్కడ 1 ఈ కాలమ్‌లో 1 ఈ కాలమ్‌లో 1. ఇప్పుడు నేను నల్ రోస్ అన్ని డ్రాప్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తా? df ఈజ్ ఈక్వల్ టు df డాట్ డ్రాప్ నా. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం. df డాట్ ఈజ్ నల్. ఓకే. ఇప్పుడు చూడు. ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. 1, 1, 2 అని. బట్ కిందకొచ్చేటప్పటికి మొత్తం అన్ని జీరోస్. అంటే ఆ కాలమ్స్ అన్నీ డ్రాప్ అయిపోయాయి ఆటోమేటిక్‌గా. ఓకే. డేటా సెట్‌లో మాత్రం చేంజ్ అవ్వవు. ఓకే. యూ కెన్ క్లీన్ ద డేటా ఇన్ ఓన్లీ ద ప్రోగ్రామ్ ఓన్లీ. ఓకే. ఓకే. బై యూజింగ్ దీస్ టెక్నిక్స్ సారీ. By using these cleaning techniques, you cannot modify the original file. Okay, if you want to modify the original file, you can save this data frame as an CSV with the file name. Okay, so it will replace the file. Okay, ఇంగ్లీష్‌లో చెప్పేస్తున్నాను భయపడుతున్నారా? ఓకే. తెలుగులో చెప్తాను. ఈ క్లీనింగ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తే ఫైల్ అనేది మోడిఫై అవ్వదు. ఈ కోడ్‌లో మాత్రమే డేటా అనేది క్లీన్ అవుతది. ఒకవేళ అందులో ఉన్న ఫైల్‌ని చేంజ్ చేయాలి మీరు అనుకుంటే ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్ ఉంది కదా! ఈ డేటా ఫ్రేమ్‌ని మళ్ళీ సేవ్ చేసుకుంటాం సీఎస్‌వి కింద. సేమ్ ఈ ఫైల్ నేమ్‌తో. ఓకే. అప్పుడు ఆ ఫైల్‌లో ఉన్న డేటా అనేది మోడిఫై అవుతుంది. ఓకే. ఇది ఫిల్టరింగ్ అండ్ క్లీనింగ్. ఓకే. ఇప్పుడు సార్టింగ్ అండ్ గ్రూపింగ్. సార్టింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర డేటా ఉంది. డేటాని ఒక ఆర్డర్‌లో కావాలనుకుంటే సార్ట్ వాల్యూస్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని వాల్యూస్‌ని సార్ట్ చేసుకుంటాం. ఓకే. అది అసెండింగ్ అన్నా చేసుకోవచ్చు. డిసెండింగ్ అన్నా చేసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే గ్రూప్ బై. గ్రూప్ బై అంటే చాలా మందికి ఐడియా ఉండే ఉంటది. ఓకే. ఐడియా లేని వాళ్ళ కోసం ఓకే. ఐడియా లేకపోతే ఒకసారి వినండి చెప్తాను. గ్రూప్ బై అంటే ఏంటంటే, ఒక సెట్ ఆఫ్ వాల్యూని తీసుకొని, దానికి తగ్గట్టుగా అన్ని వాల్యూస్‌ని గ్రూప్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ డేటా ఉంది నా దాంట్లో. స్టూడెంట్, మార్క్స్, వాళ్ళ యొక్క సిటీ. ఓకే. సిటీని బట్టి స్టూడెంట్స్‌ని గ్రూప్ చేయాలి. అంటే ఈ సిటీ వాళ్ళందరూ ఒక గ్రూపు. ఈ సిటీ వాళ్ళందరూ ఒక గ్రూపు. ఓకే. అలా గ్రూప్స్ చేయడాన్ని గ్రూప్ బై అంటాము. ఓకే. ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాం. ఓకే. సారీ. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు హైదరాబాద్. ఈ హైదరాబాద్‌ని బేస్ చేసుకొని యావరేజ్ మార్క్స్ అనేది ఒక గ్రూప్ బై కింద చేసాము.
అలాగే విశాఖపట్నం, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, గుంటూరు అలా. ఓకే. ఇప్పుడు ఈ హైదరాబాద్‌లో నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరి యొక్క యావరేజ్ స్కోర్ ఎంత? అరౌండ్ 80+. విశాఖపట్నం వాళ్ళ యావరేజ్ స్కోర్. ఓకే. ఇలా. ఓకే. ఇప్పుడు ఇది ఎక్కడ యూజ్ అవుతదంటే టెంపరేచర్. ఇప్పుడు ప్రతి ఊరి టెంపరేచర్ డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. బట్ ఆ డిస్ట్రిక్ట్ యొక్క టెంపరేచర్స్ అనేవి యావరేజ్ చేసి ఒక ఇలా గ్రూప్ బై చేసి ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తారు. సో, ఈ గ్రూప్ బై అనేది అలా యూజ్ చేస్తారు రియల్ కేసెస్‌లో. ఓకే. ఒకసారి వీటి మీద కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే. ఇప్పుడు నా దగ్గర జిమ్ డేటా సెట్ ఉంది కదా! ఇందులో మన జిమ్‌కి వెళ్ళే వాళ్ళ డేటా సెట్ అది. ఓకే. అందులో వాళ్ళ యొక్క ఏజ్ అనేది మెన్షన్ చేశారు డేటా సెట్‌లో. వాళ్ళ ఏజ్‌ని మనం ఒక ఆర్డర్‌లో చేసి దాన్ని మనం ఒక అసెండింగ్ ఆర్డర్‌లో తీసుకున్నాం. ఓకే. ఏజ్ వైస్. ఓకే. ఇప్పుడు ఏజ్‌ని బట్టి సార్ట్ చేద్దాం. ఏం చేసుకుంటా x ఈజ్ ఈక్వల్ టు డేటా ఫ్రేమ్ డాట్ సార్ట్ వాల్యూస్ బై ఏ కాలమ్ ఇచ్చి సార్ట్ చేసుకుంటున్నాం మనం ఏజ్. ఓకే. మనం అసెండింగే కాబట్టి ఏ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అప్పుడు నేను ఏం చేస్తున్నా ప్రింట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ x ఆఫ్ ది ఏజ్. ఐడిని ఏజ్‌ని తీసుకొని ప్రింట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు చూడండి ఐడి 25. ఓకే. ఏజ్ 12. ఓకే. 12 ఇయర్స్ చిన్నపిల్లలు కూడా జిమ్‌కెళ్తున్నారంట. నేను ఎళ్ళట్లేదు. ఓకే. జోక్స్ అపార్ట్. సో, ఇది. ఒకవేళ మనం అసెండింగ్ కాదు డిసెండింగ్‌లో కావాలి అనుకుంటే ఇక్కడ అసెండింగ్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెడితే ఓకే. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్‌లో వచ్చింది. లైక్ మాక్స్ ఏజ్ 49. 49 నుంచి 12 వరకు. ఇలా డిసెండింగ్ ఆర్డర్. ఇలా సార్టింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు గ్రూప్ బై. ఇప్పుడు మనం గ్రూప్ బై గురించి చూద్దాం. ఓకే. ఇప్పుడు జిమ్‌కెళ్ళే వాళ్ళ మూడ్ స్వింగ్స్ అని ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే. ఎంతమంది ఏ మూడ్‌లో ఉంటున్నారు అనేది. ఓకే. ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు డేటా ఫ్రేమ్ డాట్ గ్రూప్ బై ఆఫ్ మూడ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటి మూడ్ డాట్ అగ్రిగేట్ ఫంక్షన్ కౌంట్ కావాలి కాబట్టి. ఓకే. ఇప్పుడు ప్రింట్ d. ఓకే. d అనేది ప్రింట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంతమంది ఏ మూడ్‌లో ఉన్నారు అనేది నాకు ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ కింద వచ్చింది. ఎనర్జిటిక్‌గా 20 మెంబర్స్ ఉంటున్నారు. హ్యాపీగా 26, సాడ్‌గా ఎంతమంది, స్ట్రెస్‌డ్ ఎంతమంది అని. ఓకే. సేమ్ ఇలా గ్రూప్ బై అనేది యూజ్ చేస్తాం. ఇలా ఈ చిన్న వాటికి కాదు. ఇంకా పెద్ద పెద్ద ఆపరేషన్స్ కూడా చేయొచ్చు గ్రూప్ బై యూజ్ చేసుకొని. ఇది సార్టింగ్ అండ్ గ్రూప్ బై గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అండ్ అలాగే పక్కన ఉన్న గంటను కూడా ఒకసారి కొట్టేయండి.